అందరికీ నమస్కారం. భారతదేశం అంటే ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జీవన విధానం. భారతదేశం అంటే ఆచార వ్యవహారాలు మొత్తం కలగాల్సి ఉన్నటువంటి ఓ గొప్ప వైదిక కుటుంబం. భారతదేశం అంటే సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాలను పాటిస్తూ ప్రపంచానికి గురువుగా కనబడినటువంటి ఒక గొప్ప దేశం. ఇలా చెప్పుకుంటూ పోతే నా దేశం, మన దేశం ఎప్పటికి కూడా అసలు ఎవరో కూడా మన దానిలో వేలు పెట్టి అది ఇలా ఇది ఇలా అంటూ ఎవడు ఏది చేయలేడు. ఒకరు ఎక్కడైనా దాన్ని చేసిన మత మార్పిడి చేసి కొంతమంది క్రైస్తవులుగా మార్చారు, మత మార్పిడి కొంతమంది ముస్లింలుగా మార్చారు. కానీ వాళ్ళ జీవన విధానంలో సనాతన ధర్మానికి సంబంధించిన చాలా వరకు ఉంటూ ఉంటాయి. సరే, దేవుడు అల్లా, దేవుడు జీసస్ అలా ఉండొచ్చు కాక వాళ్ళు. ఎంత ఎందుకు చెప్తున్నానండి నేను, భారతదేశం అంటే నేను మొన్న మధ్య కూడా చెప్పాను, ఋగ్వేదంలో కూడా క్లియర్గా ప్రకృతే దైవం, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఫస్ట్ ఇవి. ఇక ఇందులో ప్రకృతి అన్నప్పుడు చెట్లు, నీరు అన్నప్పుడు నది, లైక్ ఇలా. అలా ఈ రష్మిక వాళ్ళు కావేరీ మాతని, కావేరీ నదిని కావేరమ్మ అంటూ ఇంట్లో పెట్టి పూజిస్తారు. కారణం, అగస్త్య మహర్షి తన కమండలంలో కావేరీ నదిని బంధించి ఉంచినప్పుడు వినాయకుడు వచ్చేసి కాకి రూపంలో కమండలాన్ని తోసేస్తాడు. అప్పుడు ఆ కావేరీ నది ప్రవహించింది. తల కావేరి అని చెప్పేసి మన కర్ణాటకలో బ్రహ్మగిరి కొండలలో ఉండిద్ది అనమాట. అక్కడి నుంచి ఈ కావేరి అనేది స్టార్ట్ అవుతుంది. దానిని కూర్గ్ అంటారు, తర్వాత కొడవ ఏరియా అంటారు. అక్కడ ఉన్నటువంటి వారిని కొడవ జాతి అంటారు. ఆ కొడవ జాతికి చెందినటువంటి పిల్ల మన రష్మిక. వీళ్ళు ఎంత డెవలప్ అయినా కానీ, ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించినా సరే, వారి యొక్క పూర్వీకుల యొక్క జీవన విధానాన్ని ఫాలో అవుతారు. పంది మాంసం ఎంతో ఇష్టంగా తింటారు. పంజర్లి, పంజి అంటే పంది, కుర్లి అంటే పిల్ల, పంది పిల్ల. పార్వతీదేవి ఈ పంది పిల్లని పెంచుకుంటున్న మూమెంట్లో అనుకునే విధంగా శివుడి చేత చనిపోతే, ఏంటి ఇలా చేసే స్వామి అన్నప్పుడు భూమి మీదకి వెళ్ళి పంజర్లి రూపంలో అక్కడున్న ప్రజలను కాపాడిద్ది అని చెప్తే అలా భూమి మీదకి వచ్చింది. అదే కాంతార సినిమాలో చూపించారు. ఇక ఆ పంజర్లి అన్నప్పుడు వీళ్ళకి ఆహారమైన, ఇక వాటర్ అన్నప్పుడు కావేరి, జీవన విధానం అన్నప్పుడు ఇక అడవి, లైక్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆహారం పంది, ఇక మద్యం, మాంసం వాళ్ళ జీవన విధానంలో భాగం. వారు మొత్తం కూడా వీరులు, యోధులు. అందుకే ఈ పెళ్లిలో భాగంగా మన విజయ దేవరకొండకి సంబంధించేసి ఒక నల్ల కోట్ లాంటిది, తలపాక లాంటిది పెడతారు. కత్తి ఒకటి ఇస్తారు. ఆ కత్తితో తను అరటి బోధలు నరకాలి, అరటి చెట్లు నరకాలన్నమాట. ఇక అక్కడ ఉండేది కూడా ఎవరంటే పురోహితులు ఎవరు ఉండరు, యజ్ఞవాటిక లాంటిది కూడా ఏమి ఉండదు, హోమం కూడా అటువంటిది ఏమీ చేయించరు. ఈ కొడగ జాతికి చెందినటువంటి పెద్దలే అక్కడ ఉంటారు. వారి దగ్గర, వారి సమక్షంలోనే ఈ పెళ్లి కృతం నిర్వహిస్తారనమాట. అండ్ మద్యం అన్నప్పుడు మందు, అండ్ మాంసం అన్నప్పుడు పంది మాంసం మస్ట్ అనమాట ఆ పెళ్లి వేడుకలో భాగంగా. ఇక వీళ్ళు పూజించేది ప్రకృతిని, కావేరీ మాతని. అండ్ వీరు అక్కడ గౌరవించేది పూర్వీకులు ఎవరైతే వాళ్ళందరూ స్మరించుకుంటారు. పూర్వీకులను స్మరించుకొని ఇప్పుడు వివాహ కృతం నడిపిస్తారు. అందరూ ఒకటే ఐకమత్యంతో ఉంటారు. ఆ జాతంతం నిజంగా సింప్లీ సూపబండి. ఆ పెళ్లికి సంబంధించి మొత్తం స్టడీ చేస్తుంటే అసలు రష్మికి నిజంగా మెచ్చుకోబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఈ రోజులలో పెళ్లి సాంప్రదాయం అనగానే ఆ ఉత్తర భారతదేశం వాళ్ళతో మనకే సంబంధం బాబు, అది చేస్తా పోతా ఉంటారు మన వాళ్ళు అయితే. దక్షిణ భారతదేశంలో ఆల్మోస్ట్ మర్చిపోతారు. ఒకవేళ గుర్తున్నారంటే తమిళనాడు తీసుకొచ్చి మన దగ్గర అప్లై చేస్తారు, కేరళ తీసుకొచ్చి మన దగ్గర అప్లై చేస్తారు, తెలుగు అనేది ఆల్మోస్ట్ మర్చిపోతారు. బట్ వీళ్ళు కొడగ జాతి, ఓకే, కొడవ సాంప్రదాయ ప్రకారం చాలా తక్కువ మంది ఉన్నా కానీ కొన్ని వేల సంవత్సరాలుగా దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. పెళ్ళి అయినా శుభకరమైన ఏదైనా అదే ఫాలో అవుతూ ఉన్నారు. సో పంది మాంసాన్ని చిచ్చి చాచా అంటున్నాడు. ఈ రోజులలో ఎంతో ఇష్టంగా తింటాను అని చెప్పి ఓపెన్గా చెప్పింది ఆమె. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో హ్యాపీగా ఫాలో అవుతారు. అంటే వాళ్ళ భాష కూడా తులు భాష వాళ్ళది. సో పెళ్లి వేడుక వచ్చేసి ఉదయం పూట విజయ దేవరకొండ వారి సాంప్రదాయంలో, హిందూ మత సాంప్రదాయం ప్రకారం హోమం, లైక్ పూజారులు వీళ్ళంతా ఉంటారు. అండ్ అరిటాకులో వచ్చేసి చక్కగా వెజ్. ఈవినింగ్ వచ్చేసి ఈ కొడగ సాంప్రదాయ ప్రకారం వివాహం, మొత్తం మద్యం, మాంసం, ఇంకా నాన్ వెజ్ అన్నట్టు లైక్ అలా ఈవినింగ్ అలా. సో ఓవరాల్గా అన్నప్పుడు నేను ఈ మధ్యకాలం చూసిన వారిలో ద బెస్ట్ పేర్ అంటే ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కనిపిస్తున్నాను. పెళ్ళి మొత్తం కూడా నో సెల్ ఫోన్, అన్ని అక్కడ డిపాజిట్ చేయాలి సెల్ ఫోన్లో. ఎక్కడ కూడా కెమెరాలు ఏం ఎలా లేదు, ఓన్లీ వాళ్ళు పెట్టుకున్న కెమెరాల వల్లే తీస్తారు. ఎందుకు అవి ఇవన్నీ బయటకు వచ్చి కంపు చేస్తున్నారు కదా. సో అలా. సో ఉదయపూర్లో పెళ్లి బ్రహ్మాండంగా, ఉదయం పూట రేపు వచ్చేసి హిందూ సాంప్రదాయం, సాయంత్రం వచ్చేసి కొడగ సాంప్రదాయం, తర్వాత వచ్చేసి రిసెప్షన్ వచ్చేసి రేపు 4వ తారీఖున హైదరాబాద్లో తాజ్ కృష్ణాలో. ఓవరాల్గా అన్నప్పుడు నేను చెప్పదలుచుకున్న ఈ వీడియోలో ఏంటంటే ఒకే ఒకటండి, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఏవైతే ఉన్నాయో, మన పురాతన కాలం నుంచి ఏవైతే నడుస్తున్నాయో,
దానిలో గొప్పదైనటువంటి దైవత్వం ఉంటుంది. ప్రకృతితో మామేకమయ్యి మనం చేయాల్సిన క్రతువులు ఎన్నో ఉంటాయి. వాటిని మాత్రం దూరం పెట్టుకొని సంతోషంగా హ్యాపీగా వేడుకని అలాగే చేసుకోండి. కాదు కూడా కానీ సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది. సో రష్మిక సింప్లీ సూపర్ బొమ్మ, విజయ్ దేవరకొండ తిరుగులేదయ్యా, హ్యాపీగా నిండు నీళ్ళు కలకాలం చక్కగా సంతోషంగా ఉండండి. సో మనోడు రేపు కత్తి చేత పట్టి అరటిపోతాడు నరికేయాలి. సింగిల్ పెడితే నరుకుతాడో లేదో రేపు చూద్దాం.